T20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు టీమిండియాకు పెద్ద ఛాలెంజ్ ఎదురుకాలేదు. ప్రత్యర్థి జట్ల కంటే న్యూయార్క్ పిచ్ ఇబ్బంది పెట్టింది. గ్రూప్ దశలో ఇండియాకు పాకిస్తాన్తో గట్టి ఛాలెంజ్ తప్పదనే చర్చ జరిగింది. మ్యాచ్ మలుపులు తిరిగినా అభిమానులు ఊహించిన కిక్ అయితే రాలేదు. గత T20 వరల్డ్ కప్ లో ఇండో పాక్ మ్యాచ్ మాదిరిగా ఉర్రూతలు ఊగించలేదు. అయితే సూపర్ 8 దశలో టీమిండియాకు అసలైన సవాల్ ఎదురు కాబోతోంది. గ్రూప్ 1 లో ఆస్ట్రేలియాతో టీమిండియాకు అంత ఈజీ ఏమీ కాదు. ఈ మ్యాచ్ ను ఫైనల్ గా బాపని ఎక్స్పర్ట్స్ ఇప్పటి నుంచే చెబుతున్నారు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పై అంచనాలు పెంచుతున్నారు. గ్రూప్ 1 లో భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియానే ఉన్నాయి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయలేం. కానీ ఇండియా ఆసీస్ మ్యాచ్ చాలా ప్రత్యేకం అనడంలో డౌట్ లేదు. దాయాదుల మ్యాచ్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్లకు మస్తు క్రేజ్ ఉంటుంది. గత వన్డే వరల్డ్ కప్ లో కంగారు జట్టుతో రోహిత్ సేన 2 సార్లు తలపడింది. తొలి దశలో ఆస్ట్రేలియాపై టీమిండియా పైచేయి సాధించింది. కానీ ఫైనల్లో భారత జట్టు బోల్తా కొట్టింది. ఒత్తిడిని అధిగమించడంలో విఫలమైంది. అహ్మదాబాద్ పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోయింది. వరల్డ్ క్లాస్ ఆస్ట్రేలియా ఆట తీరు ముందు తేలిపోయింది. టైటిల్ అందుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది. అలాంటి ఆసీస్నే ఇప్పుడు టీమిండియా ఢీకొట్టబోతోంది. అభిమానులు ఊహించినట్టుగా జరిగితే గ్రూప్ 1 నుంచి భారత్, ఆసీస్ సెమీస్ చేరడానికి అవకాశాలుంటాయి. ఫైనల్లోనూ ఈ 2 జట్లు ఢీకొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే సూపర్ 8 వార్ మాత్రం ఇప్పటి నుంచే హీట్ పెంచుతోంది. వన్డే వరల్డ్ కప్ లో ఓటమికి కంగారులపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కాకపోతే ఆసీస్ అంత తేలిగ్గా తలొగ్గే టైప్లా కనిపించడం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా స్ట్రాంగ్ గా ఉంది. జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదువు లేదు. ఆల్రౌండర్లు కూడా సాలిడ్ గానే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆసీస్ టైటిల్ ఫేవరెట్ గాను పేరు తెచ్చుకుంది. వార్నర్, ట్రావిస్ హెడ్ తగ్గేదే లేదంటున్నారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్లతోనూ టీమిండియాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మిచెల్ మార్ష్ తక్కువోడేమీ కాదు. స్టోయినిస్ వీర ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్ గా నిలుస్తున్నాడు. టిమ్ డేవిడ్ కూడా బౌలర్లను భయపెడుతున్నాడు. మాథ్యూ వేడ్, హేజిల్వుడ్, ఆడమ్ జంపా, స్టార్క్ కమిన్స్ ఇలా అందరే అనుకునేలా కంగారు జట్టు ఉంది. దీంతో ఆసీస్ ను ఓడించాలంటే టీమిండియా సైకలాజికల్ గాను స్ట్రాంగ్ గా ఉండాలనే చర్చ జరుగుతోంది. పాజిటివ్ మైండ్ సెట్ తో బరిలో దిగడమే కాదు, సమిష్టిగా రాణించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గ్రూప్ 1 లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చితే ఆసీస్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. ఈ మ్యాచ్ టోర్నీకే హైలైట్ అవుతుందని తేల్చేస్తున్నారు.